అక్కతో కలిసి ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుండు అని చాలా రోజులు అనుకుని నాక మీరు వచ్చారని కూడా తెలియదు నాకు. అసలు నేను అనుకుంటున్నా అక్కతో కలిసి పని చేయాలని ఒకానొక సందర్భంలో అనుకున్నామాక. అయితే ఈరోజు మేము మీతో పనిచేయడం కాదు, మీరే మాకు సంఘానికి సహకారంగా ఉంటామన్నారు చూడు, ఆ మాట నేను ఇంకా చెప్పుకోలేని ఆనందం అది. అయితే విద్యార్థులు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని అబ్బురపరిచే నిలువురాళ్ళ చరిత్ర అని నా పుస్తకం ఉంది ఒకటి. నేను రాసిన పుస్తకం ఉంది, నేనే రాసిన దాన్ని. ఆ పుస్తకము 5 ఏళ్ళ సర్వీసులో 5 ఏళ్ళు కష్టపడి దానిపైన సెర్చ్ చేసి రాసిన పుస్తకం. పైకేసి బుక్కు కొట్టుకోతామని హైదరాబాద్ పోయినా. బుక్కులు చేయాలి కదా, చేద్దాం అనిపోతాయి. మీరు ఇక్కడ విషయాలు స్టూడెంట్స్ కోసమే చెప్తున్న విషయం. అయితే పుస్తకం కొట్టుకరానికపోతే 10th ఫెయిల్ అయిందంట, డిటిపి నేర్చుకున్నాడంట, సెంటర్ పెట్టుకున్నాడు. డిటిపి కంప్యూటర్ డిటిపి నేర్చుకున్నాడు, 10th ఫెయిల్ అయ్యిండు, డిటిపి సెంటర్ పెట్టుకున్నాడు. ఈ విషయాలు మీరు క్లుప్తంగా, ఎందుకంటే రాబోయే కాలంలో మీరు ఏమవుతారో ఎవరు చెప్పడానికి రాదు, ఈ విషయాలు కొన్ని తెలుస్తాయి. డిటిపి సెంటర్ పెట్టుకుంటే పుస్తకం తిప్పేసిండు. నేను ఆయనే పొద్దున్న 9 గంటలకు పోయి సెంటర్లో కూర్చున్నా. నేను ఆయననే కూర్చున్నాను, సిస్టమ్ దగ్గర ఆయన కూర్చున్నాడు, పక్కన నేను కూర్చున్నా. బుక్ తీస్తుండు చూస్తుండు ఏం చేస్తుండే కానీ నేను కూడా ఆయన ఏమనలేదు. కనీసం సహనం మనకు కూడా ఉండాలి, ఎంత ఉన్నా చూద్దామన్నట్టు నేను కూర్చుంట పోయి ఖచ్చితంగా చూస్తే, అన్న నువ్వు రాసినావు అన్నాడు. నేనే రాసిన అన్న. అసలు రాసిన తర్వాత దీని గురించి బయటకు వచ్చిందా, లేకుంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు రాసినావు అన్నాడు. నాకు తెలిసిన పరిశోధనలో జరిగింది మాత్రమే రాసినా. అయితే నేను మాట్లాడినంత స్పీడ్గా నువ్వు రాయమన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు తెలుసుదా? నేను మాట్లాడినంత స్పీడ్గా మీరు పెన్ను పెట్టుకొని రాస్తారు ఇప్పుడు? రాయలేరు, 100% రాయలేరు. మాట్లాడినంత స్పీడ్గా రాయరు, రాసినంత మీరు చదవరు. ఈ 2 మాటలు చెప్పిండు ఆయన నాకు. అది ఈరోజు నాకు అర్థమవుతుంది. అది కొట్టించి 3 years బ్యాక్, అయితే ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి రాసినంత స్పీడు మాట్లాడలేరు. మాట్లాడతాం, టక మాట్లాడతాం, టక రాస్తామా? కానీ ఇక్కడ నుండి రాయాలి, మీరు మాట్లాడినంత స్పీడ్గా రాయాలి. మేడం నేను 2005, 6, 7 ప్రాంతంలో ఇంటర్మీడియట్ చేస్తుంటే ఆ విషయము గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఒక విలేకరు అంట మొత్తాల బస్టాండ్లో కాయిన్ బాక్స్ ఉంటుండే. కాయిన్ బాక్స్ ఉంటే అప్పుడు మామూలుగా లెటర్ల ద్వారా వాళ్ళు హెడ్ ఆఫీస్కి పంపించేది మ్యాటరు. అయితే ఈయన ఏం చేసిందంటే, నాకు అనుకోని సందర్భంలో ఆంజనేయ గుడి దగ్గర కలిసి, బ్రదర్ ఎవరు అన్నాడు. నేను కాలేజ్ చేస్తుంటే, కొలుపురా నాన్న, ₹1 అన్నాడు. ₹1 ఇమ్మన్నాడు. ఇదేంటి ఈయన చూస్తే ఇట్లా ఉన్నాడు, నన్ను ₹1 అడుగుతాడు అనుకున్నాను. అంటే దాని వెనుక రీజన్ కూడా ఉండొచ్చు కదా. సర్లే ఏదేమైతే నేను ఎందుకు అడిగిండేమో, జేబులో ఉంటే ₹1 తీసి ఇచ్చిన. అసలు ఏం చేస్తాడో తెలియాలి కదా మనకు కూడా, చూద్దామని ఫాలో అయినా. కాయిన్ బాక్స్లో వేసిండు, పోయి ఫోన్ ఎత్తిండు, రింగ్ అయింది. అయిన తర్వాత ఎత్తుతాడు కదా, యాక్చువల్గా 60 సెకండ్లు వస్తుంది, అది 1 నిమిషం పనిచేస్తుంది ₹1. ఆయనకి ఎవరో న్యూస్ ఇచ్చిండ్రంట. ఆ న్యూస్ని శాటభారతం అంతా రాసిన కాగితం నేను తర్వాత చూసిన ఆయన దగ్గర రాస్తే, దాన్ని 120 పదాలు మాత్రమే వచ్చేటట్లా న్యూస్ని కవర్ చేసిండు ఆయన. పెద్ద 3-4 పేజీలను కూడా 120 పదాలు మాత్రమే వచ్చేటట్లా ఆ న్యూస్ని రాసిండు. మొత్తం మ్యాటర్ కూడా దాంట్లో ఇంకితం అయ్యేటట్టు రాసి, ఫోను రింగ్ శివ అలో అనగానే టకా 1 నిమిషంలో 120 పదాలు చెప్పేసిండు. అంటే నా ₹1 దానికి ఉపయోగపడింది కదా. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాళ్ళను తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. ఆటైనా అది పాటైనా రచనైనా గొప్ప నటుడైనా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అదే నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ మంచినేసుకుంటే ఏనాటికి ఎదగలేవులే అని అర్థమైంది. ఇప్పుడు
ఇంతసేపు మాట్లాడిన దానికి ఓపికతో కూర్చున్నా మా గ్రామ సర్పంచు అయితే ఎట్లా ఉంటుందంటే ఒక విషయం మీరు స్ఫూర్తిగా అవగాహన చేసుకుంటే దెబ్బ తగిలి విజయం సాధిస్తే ఆ ఆనందం మీ జీవితంలో ఒక చరిత్ర అవుతుంది. దెబ్బ తగిలి ఓడిపోయి 10th క్లాస్లో 10 సార్లు ఓడిపోయి 11వ సారి గెలిచినాం అనుకో, అది నీకు చరిత్ర అవుతుంది, అది వాస్తవం. అట్లా ఎన్నో ఏళ్ళుగా మన ఆజమక్క చెప్పినట్టు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ బయట సమాజాన్ని అవగాహన చేసుకుంటూ కొల్పూరులో కూడా సరైన మార్గాన్ని నడపాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు ఎలక్షన్లు పోటీ చేయడం ఓడిపోవడం జరిగి చివరకు విజయం సాధించిన వ్యక్తి కొల్పూరు గౌరవనీయులు ముద్రాములు గారు. కాబట్టి వారు కూడా మా ఎంజేపీవీసీ సంఘంలో ఈరోజు అందరి సమక్షంలో, మా మిత్రుల సమక్షంలో, మా సర్పంచ్ సమక్షంలో, మా గ్రామ సభ్యుల సమక్షంలో ఉండి భూమి పూజ చేయించడానికి సహకరించిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు అమూల్యమైన సందేశం మా ఆణిముత్యాలకు మాకు ఇవ్వాలని కోరుతున్నాం.